నిమిత్తం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయండి. మోకాళ్ళ నొప్పుల కోసం చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉంటే యోగా చేయలేమనుకుంటారు, పెద్దగా ఎక్సర్సైజ్ చేయకూడదు అండ్ సడన్గా వాకింగ్ స్టార్ట్ చేసేస్తాం వలన ఇంకొంచెం ఎక్కువైపోతాయి. సో వాకింగ్ కాకుండా ఫస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని తర్వాత స్లోగా మీరు ఎక్సర్సైజెస్ వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను హిమా పుప్పాల. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం పెద్ద వయసు వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండవు, బెడ్ మీద కూర్చుని కూడా చక్కగా మోకాళ్ళ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే మరీ సివియర్ పెయిన్ ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయండి. సో మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఇలా కింద కూర్చో అక్కర్లేదు, బెడ్ మీద కూడా చక్కగా కూర్చొని మోకాళ్ళు జస్ట్ వార్మప్ లాగా మోకాళ్ళు పైకి కిందకి, కాళ్ళని పైకి కిందకి చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వార్మప్ అంటూ అయిన తర్వాత ఇలా బ్రిక్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఏదైనా దిండు కానీ లేదంటే టవల్ ఏదైనా చక్కగా రోల్ చేసైనా మోకాళ్ళ కింద పెట్టుకుని స్లోగా కాళ్ళని టైటన్ చేయాలి. టైటన్, రిలీజ్, టైటన్. గట్టిగా టైటన్ చేసినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పి ఉండి ఇన్ఫ్లమేషన్ వాపు అంటూ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టి వాపు తగ్గిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టడం వలన మీకు పెద్దగా నొప్పి తెలియదు, అలాగే మసిల్స్ అనేవి చక్కగా రిలాక్స్ అవుతాయి. సో టైటన్, రిలీజ్. ఈ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మోకాలు కింద భాగాన్ని ఇక్కడ పిక్కల్ని కాఫ్స్ అంటాము, హ్యామ్ స్ట్రింగ్స్, క్వాడ్రోసిప్స్, ఈ మజిల్స్ అన్నీ స్ట్రెంథనింగ్ ఉంటే మోకాల్కి సపోర్ట్ ఇస్తుంది. అండ్ మోకాల్ దగ్గర 4 లిగమెంట్స్ ఉంటాయి. అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో, నీ పెయిన్ అనగానే ఒకటే ఎక్సర్సైజ్ కాదు, ఇవంటే బేసిక్ ఎక్సర్సైజెస్. కానీ అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, లిగమెంట్ ప్రాబ్లమా లేకపోతే అరిగిపోయిందా ఏంటో మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత ఫర్దర్ ఎక్సర్సైజెస్ చేయండి. బట్ ఈ బేసిక్ ఎక్సర్సైజ్ మాత్రం అందరూ చేసుకోవచ్చు. అండ్ నొప్పి లైట్గా మైల్డ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయటం వలన సివియర్ అవ్వకుండా కూడా హెల్ప్ అవుతుంది. రిలాక్స్. దాదాపు ఇంకొక కాలు ఎడం వైపు కాల్ని టైటన్, రిలీజ్. ఈ మోకాళ్ళ నొప్పులు మ్యాక్సిమం డెఫిషియన్సీస్ మూలాన్ని కూడా వస్తాయి. సో స్టార్టింగే మీకు ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకొని తొందరగా సప్లిమెంట్స్ వేసుకోవటం మూలన వైటమిన్ డి కానీ కాల్షియం కానీ సివియర్గా అవ్వకుండా ఉంటాయి. సో మోకాలు గట్టిగా టైటన్ చేసినప్పుడు ఇక్కడ అంటూ నొప్పి వస్తుంది, కానీ ఆ స్ట్రెంథనింగ్ మూలనే మీకు ఆ గ్రిప్ అనేది దొరుకుతుంది, నొప్పి అనేది స్లోగా తగ్గుతుంది. రిలాక్స్. ఇలా ఎంతసేపు చేయాలంటే మీరు హోల్డింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఇలా టైటన్ చేసినప్పుడు 10 సెకండ్లు 10 కౌంట్ చేయండి. రిలాక్స్. మళ్ళీ 10. అలా పొద్దున సాయంత్రం మీకు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటే పనిగట్టుకుని ఇలా చేయాల్సిన అవసరం లేదు. టీవీ చూస్తూ కూడా క్యాజువల్గా కూడా మీరు ఇది చేస్తాం వలన మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి అన్నమాట. 2 ఎక్సర్సైజ్ ఎడం వైపు కాళ్ళ దగ్గర తెచ్చుకోండి. మరీ సివియర్ నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇంత దగ్గర తెచ్చుకోలేరు, కొంచెం దూరం కూడా ఉంచుకోవచ్చు. సో వేళ్ళని ప్రెస్ చేసినప్పుడు మోకాళ్ళ దగ్గర మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. స్లోగా 1, 2, 3, 4, 5, 6 ఇలాగా గట్టిగా ప్రెస్ చేయటం వలన ఇక్కడ ప్రెషర్ పడుతుంది అనమాట. స్లోగా మోకాలు స్ట్రెంథనింగ్ అవుతుంది. ఇంకొక కాలు, ఇప్పుడు కుడివైపు కాలు ఇక్కడ దాకా ఇందా చెప్పినట్టు ఇక్కడ దాకా రాకపోతే ఇక్కడ దాకా చేసుకోండి, ఎలా అయినా పర్లేదు. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. ఇలాగా సింపుల్ ఎక్సర్సైజెస్. ఇదంతా అయిన తర్వాత మీరు ట్యాప్ చేసుకోవచ్చు. బ్లడ్ పంపింగ్ కోసం ట్యాపింగ్ అనేది కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట. సో నిద్ర లేగంగానే వెంటనే కింద దిక్కుండా ఇలా ట్యాప్ చేసుకుని ఈ 2 ఎక్సర్సైజ్ చేసుకోవటం మూలన మోకాళ్ళు నొప్పి దిగంగానే, చాలామందికి నిద్రలేసి దిగంగానే పెయిన్ పించింగ్ లాగా అనిపిస్తుంది, అది లేకుండా హాయిగా ఉంటుంది. చూసారు కదా ఈ 2 ఎక్సర్సైజెస్ ఎంత సింపుల్లో. నేను ఇందాక చెప్పినట్టు ఏ వయసు వాళ్ళైనా, ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు బెడ్ మీద కూర్చుని ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. మీరు టీవీ పనిగట్టుకుని చేయాల్సిన అవసరం లేదు, టీవీ చూస్తూ క్యాజువల్గా కూడా చేసుకుంటూ ఉండండి. ఇది స్లోగా స్టార్ట్ చేసినంత మీకు స్లోగా నొప్పి తగ్గటం మొదలెట్టిన తర్వాత మీరు వేరే ఎక్సర్సైజెస్ కూడా స్లోగా పెంచుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, హాట్ ప్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మజిల్స్ రిలాక్స్ అవ్వాలి అంటే హాట్ ప్యాక్ చాలా ఇంపార్టెంట్. సో నొప్పి ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి. ఇన్ఫ్లమేషన్ అంటూ ఉంటే, వాపు అంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐస్ ప్యాక్ పెట్టండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత హాట్
హాట్ ప్యాక్ పెడితే మంచి రిజల్ట్. అంటే మీరు చేసి చూడండి, ఇమీడియట్గా మీకు కొంచెం అయితే రిలీఫ్ అయితే వస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి సప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేయండి. అండ్ ఎక్కువసేపు నుంచోటము, ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో ఉండకుండా చూసుకోండి. కొంచెం మూమెంట్ ఇవ్వటం వలన బ్లడ్ పంపింగ్ జరుగుతుంది, ఎక్కువ ప్రెషర్ నీ మీద పడకుండా చూసుకోవాలి. అండ్ మరీ ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తే స్టవ్ గట్ట దగ్గరైనా బయటకు వెళ్ళేస్తే నీ ప్యాడ్స్ అని దొరుకుతాయి. ఆ నీ ప్యాడ్స్ వేసుకోవటం వలన సపోర్ట్ దొరకటం వలన ఎక్కువ లోడ్ నీ మీద పడకుండా ఉంటుంది. సో ఇవన్నీ చిన్నపాటి టిప్స్ తీసుకోవటం అనేది మ్యాండేటరీ. అలాగే రెగ్యులర్గా ఒక 40 నిమిషాలు పెట్టుకుని ఎక్సర్సైజ్ అంటూ చేస్తాం మొదలెడితే ఖచ్చితంగా నీ పెయిన్స్ బెటర్ అవటం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటా. ఇలాంటి ఎన్నో టిప్స్తో మళ్ళీ ఫర్దర్గా వేరే ఎపిసోడ్స్లో నెక్స్ట్ సిరీస్ లాగా ఎక్సర్సైజెస్ కూడా చూపిస్తాను, మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్కి. సో ఇవి బేసిక్ ఎక్సర్సైజెస్, ఏ వయసు వాళ్ళు ఎంత సివియర్ నీ పెయిన్ ఉన్నా కూడా చేసుకునే ఒక తేలికపాటి చిన్న ఎక్సర్సైజెస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.